హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈ వీడియో వచ్చేసి మనకి తెలంగాణలో రాబోయేటటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్ గా ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సబ్జెక్ట్ వైజ్ గా ఎన్ని మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది, సబ్జెక్ట్ వైజ్ గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అలాగే కట్ ఆఫ్ మార్క్స్ కూడా చెప్తాను ఎన్ని వస్తే మీకు జాబ్ వస్తున్నాయి. దాన్ని బట్టి మీకు అసలు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలా, అసలు కోచింగ్ వద్దామా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఆ విధంగా మార్క్స్ వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఏదో నోటిఫికేషన్ పడింది కదా, ఒక 10,000 వేకెన్సీస్ పడ్డాయి కదా రాస్తాను అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. మ్యాక్సిమం ఎవరికైతే కష్టపడితేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్తో పెంచుకొని అలాగే డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మనకి స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది 2016 నుంచి 23 వరకు మనకి సబ్జెక్ట్ వైజ్ గా ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ లో ఎన్ని క్వశ్చన్లు అడిగాయి అనేది కానిస్టేబుల్ అండి. ఇది తర్వాత ఎస్ఐ ఉంటుంది, అది ఒక వీడియో కూడా చేస్తాను. ఫస్ట్ అయితే కానిస్టేబుల్, ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ వచ్చేది దీంట్లోనే కాబట్టి చూడండి మనకి స్కోరింగ్ ఎంత రావాలో కూడా చెప్తాను. అలాగే ఇది సబ్జెక్ట్ వైజ్ గా మనకి ఎన్ని మార్క్స్ అనేది వస్తున్నాయి అనేది ఈ వీడియో అండి. ఓకే, అలాగే ఎవరైతే ఫస్ట్ ఈసారి టార్గెట్ అనేది పోలీస్ నోటిఫికేషన్ అనేది పోలీస్ జాబ్ అనేది పెట్టుకున్నారో వాళ్ళకైతే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా కాల్ చేద్దాం అనుకుంటే మన ఫోన్ నెంబర్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. మనకి సిస్టమేటిక్గా క్లాసెస్ ఉంటాయి. అలాగే కోచింగ్ అయిపోయి ఒక ప్రీవియస్ కొన్ని మార్క్స్తో జాబ్ పోయిన వాళ్ళు, అలాగే ఆల్రెడీ కోచింగ్ తీసుకొని మళ్ళీ అనవసరంగా మళ్ళీ కోచింగ్ ఎందుకులే ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళకైతే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో సపరేట్గా ఎగ్జామ్స్ ఉన్నాయి, డైలీ టెస్ట్లు ఉంటాయి. ప్రజెంట్గా అయితే వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నారు. ఎవరికి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి మీకు డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకరోజు ఎగ్జామ్ పెడితే ఒకరోజు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ విధంగా ఎగ్జామ్ పెడతాం కాబట్టి మీరు స్పీడ్గా అనేది ప్రాక్టీస్ అయిపోతుంది. ఎవరైతే కోచింగ్ అయిపోయి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎగ్జామ్ కావాలనుకుంటే సపరేట్గా మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు డీటెయిల్స్ అనేది తీసుకోండి. అదేవిధంగా అసలు ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అసలు కోచింగ్ అనేది తెలియదు, అసలు ఎలా చదివితే మనకి జాబ్ వస్తుంది తెలియదు అనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో. ఎవరీ మండే న్యూ బ్యాచ్ ఉంటాయి. సో కాల్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయితే ఓకే అండి, యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ఈసారి నోబై నోటిఫికేషన్, పెద్ద నోటిఫికేషన్ ఏదైతే ఉందంటే అది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. మిగతా అన్ని చాలా తక్కువ వేకెన్సీస్ అనేది ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ రాస్తూ కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ప్రజెంట్గా ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడింది. నెక్స్ట్ ఎస్ఐసి జీడీ నోటిఫికేషన్ కానిస్టేబుల్ రాబోతుంది. వాటికి కూడా మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. అదేవిధంగా నెక్స్ట్ ఒక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనో ఎప్పుడైనా నోటిఫికేషన్ పడినా వాటికి మళ్ళీ టైం ఒక 4 నెలలు ఇస్తారు. ఈ ఎగ్జామ్స్ రాస్తూ నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ పడినప్పుడు ఆ ఎగ్జామ్స్ కూడా రాస్తే మీరు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పోలీస్ నోటిఫికేషన్ కోసమే మీరు ఎదురు చూస్తూ ఉండకండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడింది, ఎస్ఐసి జీడీ పడుతుంది, ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ చాలా పడుతూ ఉన్నాయి కాబట్టి వాటికి అప్లై చేయండి. సేమ్ సిలబస్ ఉంటుంది వాటికి వీటికి. ఒక జాబ్ అనేది రాకపోవడం తర్వాత సంగతి, మీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దానివల్ల మీకు నెక్స్ట్ మన నోటిఫికేషన్ పడితే ఎక్కువ వేకెన్సీ ఉంటాయి కాబట్టి స్టేట్ లెవెల్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఈజీ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది 2016-23 సంబంధించింది. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి 2016 ప్రిలిమినరీలో 20 మార్క్స్. ఓకే, అలాగే 16 మెయిన్స్ లో వచ్చేసి 20 మార్క్స్, 2018 లో వచ్చేసి 20 మార్క్స్, 2019 మెయిన్స్ లో 20 మార్క్స్. అలాగే చూడండి ఇక్కడ 2022 ప్రిలిమినరీ 25 మార్క్స్, మెయిన్స్ లో వచ్చేసి 25 మార్క్స్. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనేది. బ్యాంకింగ్ ఇంగ్లీష్ తో పోల్చుకుంటే మన ఈ పోలీస్ కి వచ్చే ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది మన దగ్గర కోచింగ్ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేస్తే మాత్రం ఎంతమంది వస్తారంటే ఫర్ సపోజ్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అథమెటిక్ వాటికైతే ఫుల్గా వచ్చేస్తారు స్టూడెంట్స్. ఇంగ్లీష్ క్లాస్ అనేసరికి దాంట్లో సగం మంది వస్తారు. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పే ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తారు, కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే మనకు బోర్ అవుతుంది, అదేంటో అర్థం కాదు. కానీ స్కోరింగ్ చూడండి 20 మార్క్స్, మినిమం 20 మార్క్స్ అనేది ఇంగ్లీష్ నుంచే వస్తాయి. సో క్లాసెస్ వినండి అమ్మా అంటే కూర్చొని మీరేమున్నది, మీరు ఆల్రెడీ ఫీజు కట్టారు, కూర్చొని మీరు సారు బోర్ అనుకున్నా కానీ వినాలి. సార్ బాగా ఎక్సలెంట్ చెప్తారు, కానీ మీకు ఏంటంటే ఇంగ్లీష్ అంటేనే బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా బోర్గా ఫీల్ అవ్వకండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు, 25 మార్కులు వస్తుంది స్కోరింగ్ సబ్జెక్ట్. అథమెటిక్ చూడండి సేమ్. అథమెటిక్ అని 26 2016 ప్రిలిమినరీలో 26, మెయిన్స్ లో 26, 2018 ప్రిలిమినరీలో 34,
2019 మెయిన్స్ లో 34, 22లో 2022లో 25, మెయిన్స్ లో 25. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ కి అథమెటిక్ కి తేడా ఏం లేదు, చాలా వరకు సేమ్ ఉన్నాయి. చూడండి స్కోరింగ్ అథమెటిక్ అంటేనే ఫుల్ నిండిపోతారు క్లాస్, సో ఇంగ్లీష్ అనేది సగం మందికి వచ్చేస్తారు. సో చూడండి స్కోరింగ్ అనేది ప్రతి సబ్జెక్టు స్కోరింగ్ ఇంపార్టెంట్, ప్రతి క్లాసు వినాలి మీరు. సో ఆ క్లాస్ నాకు బయాలజీ క్లాస్ కదా, నేను ఆర్ట్స్ స్టూడెంట్ కదా, బయాలజీ క్లాస్ ఏం అర్థం కావట్లేదు సార్ ఏదేదో చెప్తున్నానంటే కుదరదు. కూర్చొని వింటేనే మీ క్లాసులు అర్థం అవుతాయి. క్లాసెస్ అర్థమైన తర్వాత ఒకవేళ మీకు రేపు ఎగ్జామ్ లో ఈజీగా మీకు ఒక్కోసారి ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అయిపోతుంది. సబ్జెక్ట్ కంపల్సరీ కూర్చొని వినాలి. అలా కూర్చొని వినే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. కానీ బ్యాంకింగ్ స్టూడెంట్స్ అలా ఉండరు. బ్యాంకింగ్ స్టూడెంట్స్ చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 100 క్వశ్చన్స్ ఇస్తారు, 1 hour ఇస్తారు టైం. చాలా స్పీడ్ అనేది పెరగాలి. సో వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళ జాబ్ వస్తుంది. మన స్టూడెంట్స్ కి ఒకసారి బ్యాంక్ ఎగ్జామ్ రాసింది ఒక స్టూడెంట్, ఆ అమ్మాయికి 100కి 92 వచ్చినాయి. అంటే స్పీడ్ సబ్జెక్ట్ పెంచుకోవాలి. అంతేలే కానీ నాకు ఆ సబ్జెక్ట్ రాదు, ఆ సబ్జెక్ట్ నేను వెళ్ళను, నాకు హిస్టరీ అయితే ఇష్టము, హిస్టరీ క్లాస్కి వచ్చేస్తా, అట్లా ఉండొద్దు. మీరు ప్రతిదీ ఇంపార్టెంట్ స్కోరింగ్ కోసం. రీజనింగ్ చూడండి 2016లో ప్రిలిమినరీలో 25, 24 వచ్చేసి మెయిన్స్ లో వచ్చినాయి. 2018లో 22 వచ్చింది ప్రిలిమినరీ, మెయిన్స్ లో 20 వచ్చినాయి. అలాగే 22 వచ్చినాయి 2022లో ప్రిలిమినరీ, మెయిన్స్ లో వచ్చేసి 26 వచ్చినాయి. ఈ విధంగా ఉంది. జీకే స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ అంటే మిక్స్డ్ గా అడుగుతాడు. దీంట్లో వచ్చేసి 2016 ప్రిలిమినరీలో 15 క్వశ్చన్స్ వచ్చాయి, 16 మెయిన్స్ లో 21 వచ్చాయి. 18లో వచ్చేసి ప్రిలిమినరీ 24, 19 మెయిన్స్ వచ్చేసి 23 వచ్చినాయి. అలాగే 22 వచ్చేసి 2022 వచ్చేసి 25 రీజనింగ్ లో వచ్చినాయి. అలాగే 2023 మెయిన్స్ లో 27 క్వశ్చన్స్ రావడం జరిగింది. చూడండి క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ గా మీకు మార్క్స్ అనేది ఈ విధంగా అనేది అడగడం జరుగుతుంది. అలాగే ఇండియన్ హిస్టరీ నుంచి చూడండి 2016 ప్రిలిమినరీలో 21 క్వశ్చన్స్ అడిగాడు సబ్జెక్ట్ నుంచి, మిడివల్, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. అండ్ 2016 మెయిన్స్ లో 20 క్వశ్చన్స్ అడిగాడు. 2018 ప్రిలిమినరీలో 16, 2019 మెయిన్స్ లో 20 క్వశ్చన్స్, 2022లో 17 ప్రిలిమినరీ, 23 మెయిన్స్ లో 22 క్వశ్చన్స్ అడిగాడు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అని చెప్తాను. సో ఇంగ్లీష్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు, మిగతా దాంట్లో తక్కువ క్వశ్చన్స్ అడుగుతాను. కానీ మన సబ్జెక్ట్ ఏంది, ఈ సబ్జెక్టులకి అయితే ఎక్కువ మంది వస్తారు కూర్చొని వినడానికి, వీటికైతేనే ఇంట్రెస్ట్ ఉండదు. అన్ని సబ్జెక్టులు వినడానికే ట్రై చేయండి. ఓకే. జియోగ్రఫీ చూడండి 2016 ప్రిలిమినరీలో 11 వచ్చినాయి, 16 మెయిన్స్ లో 8 వచ్చినాయి. 2018 వచ్చేసి 11 వచ్చినాయి ప్రిలిమినరీలో, మెయిన్స్ లో వచ్చేసి 9 వచ్చినాయి. ప్రిలిమినరీలో వచ్చేసి 17 వచ్చినాయి, 2022లో మెయిన్స్ లో వచ్చేసి 12 వచ్చినాయి. అంటే ప్రిలిమినరీలో ఎక్కువ వస్తున్నాయి, మెయిన్స్ లో తక్కువ వచ్చినాయి. ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్ అయితే చూడండి ఇక్కడ 15 వచ్చి ప్రిలిమినరీలో, మెయిన్స్ లో అటు ఇటుగా 21 వచ్చి కొంచెం ఎక్కువ వచ్చినాయి. అంటే అటు ఇటుగా 1 or 2 మార్క్స్ తగ్గడం పెరగడం జరుగుతుంది. కానీ ఒక 5 మార్క్స్ లేదంటే మాక్సిమం 5 మార్క్స్ అటు ఇటుగా వస్తాయి. కానీ సబ్జెక్ట్ వైజ్ గా మీకు ఈ విధంగా వస్తాయి మార్క్స్. ఇండియన్ పాలిటీ వచ్చేసి 16 వచ్చినాయి 2016 ప్రిలిమినరీలో, 16 మెయిన్స్ లో వచ్చేసి 12 వచ్చినాయి. 2018 లో వచ్చేసి ప్రిలిమినరీ 10 వచ్చినాయి, 2019 వచ్చేసి మెయిన్స్ లో 12 వచ్చినాయి. 13 మార్క్స్ వచ్చేసి 2022 ప్రిలిమినరీ, మెయిన్స్ లో వచ్చేసి 11 వచ్చినాయి. ఈ విధంగా ఇండియన్ పాలిటీ నుంచి అడగడం జరిగింది. ఇండియన్ అకాడమిక్ చూడండి 16 లో 6 వచ్చినాయి ప్రిలిమినరీ, మెయిన్స్ లో వచ్చేసి 9 వచ్చినాయి. 2018 ప్రిలిమినరీ 9 వచ్చినాయి, మెయిన్స్ లో వచ్చేసి 11 వచ్చినాయి. 2019 మెయిన్స్ లో వచ్చేసి ప్రిలిమినరీ 2022లో వచ్చేసి 10 వచ్చినాయి, 2023 11 వచ్చినాయి. సో ఎకానమీ నుంచి కొంచెం తక్కువ అడిగాడు. ఫిజిక్స్ చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది 3 సబ్జెక్టులు కలిపి. ఫిజిక్స్ లో వచ్చేసి 9 క్వశ్చన్స్ అడిగాడు 16 లో ప్రిలిమినరీ, మెయిన్స్ లో వచ్చేసి 6 క్వశ్చన్స్. 2018 వచ్చేసి ప్రిలిమినరీలో 10 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ మెయిన్స్ లో అడిగాడు. 22 ప్రిలిమినరీ వచ్చేసి 8 క్వశ్చన్స్, 2023 8 క్వశ్చన్స్. ఇది ఫిజిక్స్ వచ్చేసి. కెమిస్ట్రీ 3 మార్క్స్ 2016 ప్రిలిమినరీ, మెయిన్స్ లో వచ్చేసి 4 మార్క్స్. 18 ప్రిలిమినరీ 9 మార్క్స్, 19 మెయిన్స్ 5 మార్క్స్. 2022 ప్రిలిమినరీ 9 మార్క్స్, మెయిన్స్ వచ్చేసి 9 మార్క్స్ అడిగాడు. బయాలజీ వచ్చేసి చూడండి ఇక్కడ 2016 ప్రిలిమినరీ 12 మార్క్స్, మెయిన్స్ వచ్చేసి 9 మార్క్స్. అలాగే 2018 ప్రిలిమినరీ 10 మార్క్స్, మెయిన్స్ వచ్చేసి 8 మార్క్స్. అలాగే 2022 ప్రిలిమినరీ 9 మార్క్స్, మెయిన్స్ వచ్చేసి 10 మార్క్స్. ఈ విధంగా అడగడం జరిగింది. అలాగే టీఎస్ హిస్టరీ నుంచి చూడండి 2016 ప్రిలిమినరీలో 26 అడిగాడు, మెయిన్స్ లో 18 అడిగాడు. 2018 ప్రిలిమినరీలో 15 అడిగాడు. అలాగే 2019 మెయిన్స్ లో 10 అడిగాడు.
2022లో 17 అడిగాడు, 2023 మెయిన్స్ లో వచ్చేసరికి 5 అడిగాడు. టీఎస్ మూమెంట్ వచ్చేసి 10 మార్క్స్ అడిగాడు 2016 ప్రిలిమినరీలో, మెయిన్స్ లో వచ్చేసి 13 అడిగాడు. 2018 ప్రిలిమినరీలో 12 అడిగాడు, మెయిన్స్ లో వచ్చేసి 9 అడిగాడు. అలాగే చూడండి 2022 ప్రిలిమినరీ 1 అడిగాడు, 2023 మెయిన్స్ లో ఓన్లీ 2 అడిగాడు. ఇది వచ్చేసి మూమెంట్ వచ్చేసి కొంతమంది చేస్తారు, ఓన్లీ హిస్టరీ మూమెంటే చదువుతారు, దాంట్లో ఏదో 50 or 60 వచ్చే విధంగా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, లాస్ట్ టైం 2023 బ్యాచ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు మనకి తెలిసిన వాళ్ళు. ఏం లేదు, టీఎస్ మూమెంట్ ఎన్ని హిస్టరీ చదివితే చాలు, దాంట్లో నుంచి 50 or 60 వస్తాయని టార్గెట్ పెట్టుకొని చదివారు. ఏమొచ్చినాయి, ఏం రాలేదు. ఆ విధంగా కాదండి, అన్ని సబ్జెక్ట్ చదువుకోవాలా, మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు కొన్ని వరకు బాగా స్కోరింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఏదో సబ్జెక్ట్ రాదో అది చదివి వదిలేయాలి. దానివల్ల 200 మార్క్స్ కి చూడండి, ఇక్కడ ఎథిక్స్ నుంచి 10 మార్క్స్ 2016 మెయిన్స్ లోనే అడుగుతున్నాడు 14 మార్క్స్, మెయిన్స్ లో వచ్చేసి 7 మార్క్స్. ఎథిక్స్ కూడా మీకు కంపల్సరీగా అడుగుతున్నాడు, మెయిన్స్ లో వచ్చేసి ప్రిలిమినరీ అడగట్లేదు. మొత్తం 200 క్వశ్చన్స్, ఈ విధంగా 200 క్వశ్చన్స్ టోటల్ గా వస్తాయి ప్రిలిమినరీ మెయిన్స్ లో. కానిస్టేబుల్ వచ్చేసి మీకు జాబ్ రావాలి అంటే లాస్ట్ టైం 115, 120, ఒక్కోసారి 120 అబోవ్ వచ్చినా కానీ కొన్ని డిస్టిక్ రాలేదు. హైదరాబాద్ లాంటి డిస్టిక్ లో అయితే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది, కానీ వేరే డిస్టిక్ ఏదైనా చూసుకోండి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఓకే, మహాబాద్, ఏదైనా తీసుకోండి, కంపల్సరీగా స్కోరింగ్ అనేది ఈసారి మీకు కంపల్సరీగా 120+ వచ్చేట్టు చూసుకోండి. కానీ టార్గెట్ మాత్రం 130+ పెట్టుకుంటేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానిస్టేబుల్ జాబ్స్ 130+. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై కాబట్టి క్వాలిఫై మనం ఓకే, ఓసీ వాళ్ళకి 40%, ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 20% ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ మైనస్ మార్కులు పెడితే మాత్రం స్కోరింగ్ అనేది తగ్గుతుంది. మైనస్ మార్కులు లేకపోతే మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఈసారి మైనస్ మార్కులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి 120 టార్గెట్, 130 టార్గెట్ పెట్టుకోండి, ప్లస్ పెట్టుకోండి. కానీ ఈ లాస్ట్ టైం అయితే 120+ అబోవ్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఉంది. కొన్ని డిస్టిక్లో 115 ఆ విధంగా ఉంది. కానీ మీకు 120 అబోవ్ రావాలి కంపల్సరీ. టార్గెట్ అయితే 130+ పెట్టుకోండి. అలా పెట్టుకున్న వాళ్ళకైనా జాబ్ వస్తుంది. సో మీరు నోటిఫికేషన్ వచ్చే టైం వరకు చూడకుండా ముందుగానే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా. కోచింగ్ కావాలనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. కోచింగ్ డీటెయిల్స్ మొత్తం చెప్తారు, వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. అలాగే చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు 3 to 4 months వరకే టైం ఉంటుంది, కానీ ఎక్కువ టైం ఇవ్వరు. కాబట్టి మీకు మినిమం క్లాసెస్ అవ్వాలి అనుకుంటేనే 6 months పడుతుంది మన కోచింగ్ సెంటర్లో. ఎవరైతే మినిమం కోచింగ్ 6 months ఎవరైతే ఇవ్వట్లేదో ఆ కోచింగ్ అనేది అడవుడిగా అయిపోతున్నట్టే మీరు గ్రహించాలి. ఓకే, అంతేగాని 3 months 4 months లో కోచింగ్ అయితే అవ్వదండి. ఈ లెవెల్ పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ కోచింగ్ క్లాసెస్ కావాలనుకుంటే మినిమం 6 months పడుతుంది. 6 months ఓన్లీ క్లాసెస్కే సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు? అందుకని నోటిఫికేషన్ వచ్చే విధంగా చూసుకోకుండా మీరు ముందుగానే జాయిన్ అవ్వండి. మీరు ఇప్పుడు పడేటటువంటి రైల్వే నోటిఫికేషన్ ఇంటర్ మీద పడింది, డిగ్రీ మీద పడింది, నెక్స్ట్ 10th క్లాస్ మీద మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రాబోతుంది. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా రాబోతున్నాయి. వాటికి కూడా అప్లై చేసి మీరు ప్రాక్టీస్ చేసి వాటి కూడా ఎగ్జామ్స్ రాయండి. సో ఆ ఎగ్జామ్ ప్రాక్టీస్ వల్ల రేపు ఇది కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అంతేలే కానీ నోటిఫికేషన్ వరకు వచ్చే వరకు నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తాడో మనకి తెలియదు కదా అని చూసుకోకండి. ఎవరు ఇదంతా చేయాల్సింది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఇట్లా చేయాలి. ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకొని సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలుసు, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసు, ఎలా చదివితే వాళ్ళకి ఈసారి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళు ఆ విధంగా కష్టపడతారు. వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, ఎగ్జామ్ రాసే విధంగా చూసుకుంటారు, ఎక్కడైతే ఎగ్జామ్ ప్రాక్టీస్ చేద్దాం అది చేస్తూ ఉంటారు. ఎవరికైతే న్యూగా ఈసారి పోలీస్ జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీకు టైం అనేది ఉండదు. నోటిఫికేషన్ పడినప్పుడు, నోటిఫికేషన్ పడకముందే మీరు స్టార్ట్ చేయాలి. ప్రతి వీడియోలో చెప్తాను. నోటిఫికేషన్ పడిన తర్వాత 3 to 4 months లేదా 5 months లోపలనే ఇస్తారు టైం. త్వరగానే పెట్టడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు టైం ఉండదు. అడవుడిగా వచ్చి జాయిన్ అయ్యి మీ క్లాసెస్ కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఎందుకంటే అప్పుడు మార్నింగ్ 7 to evening 7 వరకు క్లాసెస్ ఉంటాయి. ఇంకెప్పుడు చదువుతారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఇల్లే సరిపోతుంది. కరెక్ట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటే ఏమింటారు మీరు? వద్దా క్లాసెస్ తలనొప్పి వస్తుంది, నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్తో వినలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఫ్రీగా క్లాసెస్ మంచిగా వింటారు.
ఎందుకంటే 5 to 6 అవర్స్ క్లాసెస్ ఉంటాయి మినిమం. సో కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు. మార్నింగ్ ఒక 3 అవర్స్, ఆఫ్టర్నూన్ 3 అవర్స్ ఉంటుంది. ఈజీగా క్లాసెస్ ఉండొచ్చు. ఇప్పుడైతే అప్పుడే నోటిఫికేషన్ పడినప్పుడైతే హడావుడిగా క్లాసెస్ ఉంటాయి. ఇక్కడే కాదు ఎక్కడైనా అదే విధంగా ఉంటుంది. సో 6 months క్లాసెస్ అయిపోవాలి అనుకుంటే 6 monthsలో క్లాసెస్ అయిపోవాలనుకుంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. నోటిఫికేషన్ పడే టైంకి మీకు సబ్జెక్ట్ అంతా అయిపోతుంది. అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉందండి. మినిమం మీకు ఇంగ్లీష్, కొంతమందికి ఇంగ్లీష్, అథమెటిక్, రీజనింగ్ మీద మంచిగా పట్టున్నట్టయితే వీటిలో స్కోరింగ్ తెచ్చుకుంటే మీరు కాంపిటేటివ్లో ఉంటారు. ఓకే, టార్గెట్ మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. కొంతమందికి థియరీ పార్ట్ మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. సో ఆ విధంగా చూసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంతే కానీ అన్ని సబ్జెక్టులు కూర్చొని చదివితే కష్టం అవుతుంది. 1 by 1 మీరు స్కోరింగ్ వచ్చే విధంగా చూసుకుంటూ మీరు చదవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్ అడుగుతున్నాడో టార్గెట్ మాత్రం 130+ రావాలి ఈసారి. అలా రావాలి అనుకుంటే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, ఎవరైనా కాల్ చేద్దాం అనుకుంటే మన కోచింగ్ సెంటర్కి కాల్ చేయండి. అడ్మిషన్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచే మన దగ్గర గ్రౌండ్ ఉంటుంది, క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది, కూర్చొని చదువుకోవడానికి స్టడీ రూమ్స్ ఉంటాయి, అలాగే ఎగ్జామ్స్ ఉంటాయి, డైలీ వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. నోటిఫికేషన్ పండుగ నుంచి డే బై డే ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా మీకు సిస్టమేటిక్గా చేస్తారు. నో ప్రాబ్లం అండి, బై అవసరం లేదు. ఎవరికైనా హాస్టల్ కావాలనుకుంటే ముందుగానే హాస్టల్ కావాలని మనకి ఫోన్ చేయండి. వాళ్ళకి హాస్టల్ కూడా మీకు కన్వీనియంట్గా చూసి పెడతారు. ఓకే, ఎందుకంటే మనకి హాస్టల్స్ అనేవి మన పక్కనే ఉంటాయి, మనకి దూరంగా ఏమి ఉండవు, పక్కనే ఉంటాయి. మీకు నో ప్రాబ్లం అండి. హాస్టల్ కూడా అవైలబుల్గా ఉంటాయి లేడీస్కి, జెంట్స్కి. లేడీస్కి అయితే సపరేట్గా మీకు మినిమం 5,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది హాస్టల్కి. జెంట్స్కి అయితే 4-5 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. లేడీస్కి కూడా పోలీస్ జాబ్స్లో 33% రిజర్వేషన్ ఉంటుంది. లేడీస్ కూడా మీకు ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. కొంచెం జెంట్స్ కంటే లేడీస్కి కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఈసారి జాబ్ కొడదాం అనుకుంటే మీరు కూడా ట్రై చేయడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయమ్మా. మీరు ఎవరు మర్చిపోకండి. ఎవరికైనా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే వాళ్ళు ఈసారి టార్గెట్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించింది ఆ వీడియో ఉంటుంది. దాన్ని కూడా మీకు చూసుకుని మీకు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఏ సబ్జెక్ట్లో ఏ విధంగా వస్తుందో దాంట్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ ఆ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.